2004, 2005 మధ్యలో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన వెంటనే అంటే కార్యక్రమాలు చేసుకుంటూ అంటే ఈ ప్రాజెక్టులకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సర్వేలు చేయించడం కానీ, పరిగి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ విషయంలో ఇది చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు కదా. ఈ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి పరిచయాలు ఏర్పడింది. ఈ పరిచయం కారణంగా 2009లో ఆయన మీకు టికెట్ ఇచ్చారు. మీరు అంతగా అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక విజన్తో ముందుకు పోయినా కూడా 2019లో వైఎస్ఆర్ హవా కొనసాగినా మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటారు? అప్పుడు చిన్న ఒక పొరపాటు చెప్పారండి మీరు. 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వాలని బాగా ప్రయత్నం చేయడం జరిగింది. బట్ అప్పుడున్నటువంటి సమకాలిక పరిస్థితుల మూలంగా నాకు టికెట్ ఇవ్వలేకపోయారు రాజశేఖర రెడ్డి గారు. నాకంటే సీనియర్ కమతం రామరెడ్డి అని ఈ వాజ్ రెవెన్యూ మినిస్టర్ అర్లియర్, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను బాగా కష్టపడి పనిచేసినాను, రాజశేఖర రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేసినారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మనకు రావాల్సిన టికెట్ మనకు రాలేదు, మీరైతేనే గెలుస్తారు ఈ ఎన్నిక అన్న ఉద్దేశంతో నన్ను ఇండిపెండెంట్గా బరిలో నిర్వహించడం జరిగింది. నాకు 38,655 ఓట్లు ఇండిపెండెంట్గా రావడం జరిగింది. నేను రెండో పర్సన్ని, కాంగ్రెస్ పార్టీ టికెట్ లేకుండా సెకండ్ మెజారిటీ నాకుంది. నాకు ఇంకొక 6,000 ఓట్లు వస్తే నేను గెలిచిపోయేవాడిని, ఇండిపెండెంట్గా గెలిచేవాడిని. నాకంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. లాస్ట్ అసెంబ్లీ 2009లో నాకంటే అక్కడున్న పరిస్థితుల మూలంగా అలా నాకంటే తక్కువ ఓట్లు వచ్చినా ఎమ్మెల్యేలు అయిపోయారు. అక్కడ నా దగ్గర రాలేకపోయారు. నాకే కనుక టికెట్ వచ్చింటే రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ మేయర్తో గెలిచేది పరిగి సీట్ రామ్మోహన్ రెడ్డి అప్పుడు. సో అది గుర్తించింది పార్టీ. గుర్తించి ఎన్నికలైన 3 నెలలకే నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ 3 మంత్స్లోనే జాయిన్ చేసుకున్నాను. అట్లా ముందు నుంచి కూడా ఒక విలక్షణమైనటువంటి మనస్తత్వం కలిగేవాడిని. అంటే నేను నమ్మిన సిద్ధాంతం గురించి పోరాటం చేసేవాడిని, ప్రజల గురించి పోరాటం చేసేవాడిని, కార్యకర్తల గురించి పోరాటం చేసేవాడిని. కాబట్టే అంత ధైర్యంతో ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రజలు మనల్ని గౌరవిస్తారన్న నమ్మకం ఉంటేనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు తప్ప లేకపోతే ఎవరు చేయలేరు. సో అలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని కాబట్టే నన్ను 2014లో హైదరాబాద్ జిల్లా అన్నది మాది గతంలో, తర్వాత రంగారెడ్డి జిల్లా అయింది, తర్వాత ఇప్పుడు వికారాబాద్ జిల్లా అయింది, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఇన్ని జిల్లాల లోపల నేను కొత్త మహబూబ్నగర్ జిల్లాలో కూడా నేను ఒక్కనే శాసనసభ్యుని, ఇప్పుడు సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను, శాసనసభలో కార్యదర్శిగా ఉన్నాను. రోజు మీకు టికెట్ రాకపోయేసరికి మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ బరిలోకి దిగితే మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయలేదా? చేసిందండి. చేసిన 3 నెలలకి నన్ను పార్టీ మళ్ళీ ఎన్నికలకు ముందు సస్పెండ్ చేసింది. ఎన్నికలు కాగానే మళ్ళీ పార్టీలో తీసుకున్నాను. ఎందుకంటే నా బలం ఏంటి అని తెలిసిపోయింది పార్టీకి. 38,655 ఓట్లు అంటే మామూలు విషయం కాదండి. కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో రాలేదు ఆ ఓట్స్. మా దగ్గర రామరెడ్డికి కూడా ఆ ఓటు రాలేదు, నాకంటే తక్కువ ఓట్లు వచ్చింది. మళ్ళీ పార్టీ ఇమీడియట్లీ జాయిన్ చేసుకొని నాకు బాధ్యతలు అప్పచెప్పారు. మరి 2014లో మీరు విజయం సాధించారు. అంటే 2014 ముందు, అంటే 2009లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, నియోజకవర్గంలో ఒక విజన్తో ముందుకు పోయారు మీరు. వికారాబాద్ అంటే 2009 ప్రాంతం ఉంటారు. వికారాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా వరకు అంటే పరిగి మక్తల్ మీదుగా ఒక రైల్వే లైన్ తీసుకెళ్ళాలని కూడా మీరు ఒక సర్వే చేయించారు. దానికి సంబంధించి నిధులు కూడా తీసుకొచ్చారు. అయితే ఇంతవరకు అయింది, ఆ లైన్ పూర్తి కాలేదు. అప్పట్లో ప్రజలు రామ్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి విజన్ ఉంది అభివృద్ధి పట్ల అనే ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని గెలిపించారు. అయితే నియోజకవర్గంలో ఇంతవరకు అయింది, అలాంటి అభివృద్ధి జరగడం లేదు. వారికి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? మునియప్ప గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉండ్రి. మునియప్ప గారు, నేను ఢిల్లీకి వెళ్ళి ఆయనకు ఇక్కడ పేద ప్రజలు చాలామంది ఉన్నారు, నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు, విద్యార్థులు చాలామంది ఉన్నారు. వికారాబాద్ నుంచి పరిగి ద్వారా కొడంగల్ నియోజకవర్గము, నారాయణపేట నియోజకవర్గము, మక్తల్ నియోజకవర్గం, ఇవన్నీ కూడా పేద నియోజకవర్గాలు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి, పరిగి నియోజకవర్గం ఉంది. మీరు రైల్వే లైన్కి గతంలో ఎన్నోసార్లు సర్వేలు జరిగినాయి, మీరు సర్వే చేయించి నిధులు మంజూరు చేయాలని చెప్పి, ఇది మీరు స్వయంగా పరిగికి వచ్చి ప్రకటన చేయాలని చెప్పి నేను మునియప్ప గారిని, అతను అత్యంత సీనియర్, ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఆయన 8 సార్లు పార్లమెంట్కి గెలవడం జరిగింది. ఆయన నేను అడిగిన విధానాన్ని, నేను పనిచేసే విధానాన్ని, నా లోపల ఉన్నటువంటి స్ఫూర్తిని గ్రహించి తప్పకుండా రామ్మోహన్ నేను పరిగికి వస్తాను అని చెప్పి మొత్తం జనరల్ మేనేజర్ను, వాళ్ళ ఆఫీసర్స్ అందరిని తీసుకొని వచ్చి సర్వేకు ఆర్డర్ ఇచ్చి ఆయన ఒక కండిషన్ చెప్పాడు. రామ్మోహన్, ఇప్పుడున్న పరిస్థితులలో 50% ఫండ్ మేము ఇస్తాం, 50% ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, జాయింట్ వెంచర్ కిందనే ఇప్పుడు రైల్వేస్ ఇవ్వడం జరుగుతుంది తప్ప 100% సెంట్రల్ గవర్నమెంట్ కింద మేము చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం వయబిలిటీ రాదు 100% మేము చేయాలంటే అన్న విషయం చెప్పడం జరిగింది. ఇది మునియప్ప గారు పరిగిలో పెట్టిన మీటింగ్. ఆ తర్వాత స్వయంగా మునియప్ప గారిని తీసుకొని నేను ఆయన కారులోనే మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయి అక్కడ ఆయనతో మాట్లాడి
ఈ యొక్క రైల్వే లైన్కి సంబంధించిన 50% ఫండ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇవ్వాలి అని చెప్పి నేను తనను కన్విన్స్ చేసి ఆ ఫండ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మునియప్ప గారితో కూడా శాంక్షన్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 50% ఫండ్ ఇస్తానని చెప్పి పరిగిలో మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఒక మీటింగ్ లోపల 100% ఫైనాన్షియల్ క్లోజర్ అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు ఫైల్ క్లియరెన్స్ అయింది. ఒక జస్ట్ అప్పుడు ప్రెసిడెంట్ రూల్ జరుగుతుంది, రాష్ట్రపతి పాలనలో ఉన్నాం. గవర్నర్ గారి దగ్గర పంపిస్తారు ఎలక్షన్స్ బిఫోర్ ఫైల్స్ అనేది. గవర్నర్ ఏం రాసినారంటే ఈ ఫైల్ని కొత్త ప్రభుత్వం ఢిల్లీకి పంపించాలని రాసినాడు. ఎందుకంటే దీంట్లో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి గవర్నర్గా తన నిర్ణయం తీసుకోదలుచుకోలేదు, ఇది కొత్త ప్రభుత్వం దీన్ని ఢిల్లీకి పంపించాలని చెప్పి చెప్పాడు. సాధారణంగా ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అది తెలంగాణ ప్రాజెక్టే, వేరే ప్రాజెక్ట్ కాదు, వేరే ఇంకోటి కాదు, సాధారణంగా క్లియర్ చేసి ఫైల్ పంపించేస్తారు. ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా దాన్ని పంపలేదు. నేను ముఖ్యమంత్రితో ఇట్లా 1-to-1 కూర్చొని మాట్లాడాను అసెంబ్లీ లోపల. ఇది మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, పేద ప్రజలు ఉండే జిల్లాకు మేలు జరుగుతుంది సార్, మీరు ఖచ్చితంగా ఇది క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రితో అడిగినప్పుడు సీఎం గారు ఆఫీసర్స్ని పిలిచి, స్మితా సబర్వాల్ పిలిచి ఇది పాయింట్ నోట్ డౌన్ చేసుకొని ఈ ఫైల్ సర్క్యులేట్ చేయమని చెప్పినారు. ఇది చెప్పి సుమారు ఒక 9 నెలలు అవుతుంది. అది ఎక్కడున్న ఫైల్ అక్కడనే ఉన్నది. నేను సునీల్ శర్మ అని ప్రిన్సిపల్ సెక్రటరీని పోయి కలిసినాను. ఆయన మాట్లాడే విధానం బట్టి నాకు అర్థమైంది అది ఆయన ఇంతవరకు అడిగినట్టు కూడా లేదు, ఇక్కడ ఫైల్ పంపించమని కూడా అడిగినట్లేదు, కోల్డ్ స్టోరేజ్లో ఉంది ఫైల్. సో నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాను మొన్న జరిగిన లాస్ట్ అసెంబ్లీలో. ట్రాన్స్పోర్ట్ కిందకే వస్తుంది రైల్వేస్ అన్నది స్టేట్ గవర్నమెంట్లో. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి. ఆ ఫైల్ అందరూ పంపించేసినారు ఆయనకి. ఆ ఫైల్లో అన్నీ ఉన్నాయి, సీఎం గురైన రిప్రజెంటేషన్ ఇచ్చింది, సీఎం చెప్పింది, అంతకు వాళ్ళు నోట్ రాసి. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ ఫైల్ని ఢిల్లీకి పంపిస్తాం, వికారాబాద్ నుంచి వయా పరిగి మక్తల్ వరకు రైల్వే లైన్ క్లియర్ చేస్తామని చెప్పి సభలో, శాసనసభలో మహేందర్ రెడ్డి మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ హామీ ఇచ్చినాడు. దీన్ని మళ్ళీ నియోజకవర్గంలో కూడా మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాను. శాసనసభలో మీరు హామీ ఇస్తారు, ఇంతవరకు అసలు పంపలేదు అంటే, అవును అది వాస్తవమే, మా దగ్గర పెండింగ్ ఉంది, నేను తొందరలోనే ఒక వారం రోజుల్లోనే పంపిస్తానన్నమాట అన్నాడు. కానీ ఇంతవరకు అది జరిగి కూడా ఇప్పటికి ఒక 3 నెలలు అయిపోయింది, అది ఎక్కడున్న ఫైల్ అక్కడే ఉంది. సో మాకు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేసిన ప్రాజెక్టులు, అది ప్రాణహిత చేవెల కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడిని అవి పెండింగ్ పెడితేనే వాళ్ళకి క్రెడిట్ రాకుండా ఉంటుంది. ఈ రైల్వే లైన్ ఎవరు చేసినంటే రామ్మోహన్ రెడ్డి అంటారు, ఎవరైనా సరే అంటారు, కేసీఆర్ అన్నారు, ఇంకోటి. సో కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది చేయొద్దు, మనం ఇది పెండింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ విధంగా పెండింగ్ పెడుతున్నారన్నది భావన మాకు అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.